నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. మాజీ మంత్రి అంబటి రాంబాబు అత్యంత నీచంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. మరి అంబటి రాంబాబు ఈ విధంగా ఎందుకు కామెంట్స్ చేశారు, మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏం చేయబోతుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. నమస్తే సార్. నమస్తే అండి. అంబటి రాంబాబు ఏ విధంగా మాట్లాడారో బహుశా మీరు కూడా చూసే ఉంటారు సార్. ఏంటి మరి ఇంత నీచంగా చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి మాట్లాడడం, అంబటి రాంబాబుకి ఎందుకు ఈ విధంగా మాట్లాడారంటారు? అసలు ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏం చేయబోతుంది అంటారు? ఇప్పుడు ఈ అంబటి రాంబాబు చాలా కాలంగా బుద్ధి లేకుండా ప్రవర్తిస్తూ ఉన్నాడు. బుద్ధి జ్ఞానం విచక్షణ జ్ఞానం లేకుండా, నీకు వివేచన లేకుండా ప్రవర్తించేవాడు ఏమనాలి అతన్ని? ఇప్పుడు అంబటి రాంబాబుకి ఫ్రస్ట్రేషన్ ఉంది, చాలా పెద్ద ఫ్రస్ట్రేషన్ ఉంది. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నాడు. ఒకవైపు అక్కడ రాజకీయంగా అతనికి స్టెబిలిటీ లేకుండా పోయింది. మొత్తం సత్తెనపల్లిలో పోటీకి పెడతాడా అంటే పెట్టనని చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. అంటే సత్తెనపల్లిలో అయిపోయింది, చాప్టర్ క్లోజ్. ఒరిజినల్గా అంబటి రాంబాబు రేపల్ల కాన్స్టిట్యున్సీకి సంబంధించిన వ్యక్తి. సో రేపల్ల కాన్స్టిట్యున్సీలో పోటీ చేస్తాను, నాకు ఇవ్వండి, అవకాశం ఇవ్వండి అని అడుగుతున్నాడు. ఆ రేపల్ల కాన్స్టిట్యున్సీకి విడుదల రజనీని పంపిస్తున్నారు. అంటే ఇతను ఎక్కడి నుంచి పోటీ చేయాలి, ఎక్కడి నుంచి పోటీ చేస్తాడు? ఆ ఫ్రస్ట్రేషన్ అటు రేపల్లె పోయింది, ఇటు సత్తెనపల్లి పోయింది. నువ్వు ఎక్కడి నుంచి పోటీ చేయాలి? వాస్తవంగా ఈ ఫ్రస్ట్రేషన్ లో ఈ రోజున చంద్రబాబు నాయుడిని అన్న మాటలు అంబటి రాంబాబు జగన్మోహన్ రెడ్డిని అంటున్నాడు. మనసులో జగన్మోహన్ రెడ్డిని దృష్టిలో పెట్టుకుని అంటున్నాడు. జగన్ ని డైరెక్ట్ గా అనలేక చంద్రబాబు నాయుడు అంటున్నాడు. ఇతని కోపం అంతా, ఇతని అక్కస్ అంతా కూడా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి తనకు చేస్తున్న అన్యాయం మీద ఉన్నది. ఈ అంబటి రాంబాబుకి అంటే అందుకనే నేనంది, వివేచన జ్ఞానం అంటే మనిషికే ఉంటుంది, పశువుకు వివేచన జ్ఞానం ఉండదు. వివేచన జ్ఞానం లేని మనిషి పశువుతో సమానం. నువ్వు ఏమి రాజకీయ నాయకుడురా నువ్వు అంబటి రాంబాబు? నువ్వేంటి, నీ బతుకేంటి? ఒక్కసారి రేపల్లలో ఎమ్మెల్యే అయిన తర్వాత మధ్యలో 30 ఏళ్ళ ఎమ్మెల్యే కాల నిన్ను, నీ గురించి ప్రజలందరూ కూడా చీ అని ఉమ్మేశారు. ఆ తర్వాత వచ్చి ఏదో గాలిలో గెలిచావు సత్తెనపల్లిలో. ఆ తర్వాత ఏమైంది? నీ పరిస్థితి ఏమైంది? రాజకీయాల్లో అసహనం పనికిరాదు, సహనంగా ఉండాలి. అటువంటి సహనం కోల్పోయిన వాడిని మనిషి అనరు. నువ్వు ఈ రోజున మాట్లాడిన మాటలు ఇమ్మీడియట్ గా పోలీస్ మస్ట్ అరెస్ట్ దట్ ఫెలో. అతను అరెస్ట్ చేయాల్సిందే. ఇప్పుడు పోలీసులు సుమోటోగా కేసు తీసుకోవచ్చు కదా సార్? ముఖ్యమంత్రి గారిని ఉద్దేశించి ఇటువంటి కామెంట్స్ చేసినప్పుడు సుమోటోగా కేసు నమోదు చేసుకుని అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. పోలీసులు సుమోటోగా కేసు తీసుకుంటారా లేదా అనేది అది ఇప్పుడే మనం అనుకోవటం ఇది. కానీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఖచ్చితంగా కేసు ఫైల్ చేస్తారు. ఈ అంబటి రాంబాబు మీద ఇప్పటికే దాదాపుగా 16 కేసులు ఉన్నాయి. పోలీస్ స్టేషన్ల మీద దాడులు చేసిన కేసులు ఉన్నాయి. పోలీసుల్ని విధి నిర్వహణ అడ్డుకున్న కేసులు ఉన్నాయి. మనం చాలా సార్లు చూసాం. ఇతను ఆ జగన్మోహన్ రెడ్డి పల్నాడు జిల్లాకి వెళ్ళినప్పుడు బ్యారికేడ్లు తోసుకుంటూ వెళ్లిన కేసు ఉన్నది. ఇటువంటి కేసులన్నిటిలో కూడా అంబటి రాంబాబుని ఇప్పటి వరకు అరెస్ట్ చేయకుండా గుంటూరు పోలీసులు ఏం చేస్తున్నారని నేను అడుగుతూ ఉన్నా. ఎందుకు 16 కేసులు ఉన్నాయి అంబటి రాంబాబు మీద? పోలీస్ స్టేషన్కి వెళ్ళి ధర్నా చేశాడు. పోలీస్ స్టేషన్ లోపలికి పోలీసులు వెళ్లకుండా అడ్డుకున్నాడు. ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? ఇంకా ఇది నా సూటి ప్రశ్న. మీరు అరెస్ట్ చేయకుండా, మీరు పోలీసులు కూడా ఆంధ్రప్రదేశ్ లో ఉన్న పోలీసులు ఏమనుకుంటున్నారంటే మన దాకా వస్తే చూసుకుందాంలే అనుకుంటున్నారు. నేను చాలా చోట్ల చాలా కేసులు అబ్జర్వ్ చేసి నేను ఈ కామెంట్ చేస్తున్నా. మీ ఎవ్వరికి కూడా గతంలో ఓ సింగిల్ విండో వ్యవస్థ ఉండేది జగన్మోహన్ రెడ్డి టైంలో. అక్కడి నుంచి ఇన్స్ట్రక్షన్స్ వచ్చేవి, నువ్వు ఎఫ్ఐఆర్ బుక్ చేయాలా అక్కర్లేదా అనేది. మొత్తం అక్కడ కూర్చొని తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ వచ్చేవి. ఈ రోజున ఆ వ్యవస్థ లేదు. పోలీసులకి స్వేచ్ఛ ఉన్నది కేసులు పెట్టడానికి, అరెస్టులు చేయటానికి. వాడు ఎవడైనా సరే, ఏ పార్టీకి ఇట్లా ఎవడు చూడటం లేదు. నేరం జరిగితే అరెస్ట్ చేసే ఒక ఫ్రీ హ్యాండ్ని పోలీసులకి ఇస్తే ఈ ప్రభుత్వం, పోలీసులు ఏం చేయాలి? వాళ్ళకి ఇచ్చిన స్వేచ్ఛ స్వాతంత్రాలని కాపాడుకోవడానికి వాళ్ళు ప్రయత్నం చేయాలి. రాష్ట్రంలో మొత్తం శాంతి భద్రతల్ని పరిరక్షించడానికి ఏమేం చర్యలు తీసుకోవాలో ఆ చర్యలు తీసుకోవాలి. అంతేగాని పోలీసులు ఇది అంతా పొలిటికల్ అండి మాకెందుకండి అంటే, నువ్వు చేయాల్సిన డ్యూటీ నువ్వు చేయాలి. పోలీస్ స్టేషన్ మీద దాడి చేసిన అంబటి రాంబాబుని ఎందుకు వదిలేశావు? ఎన్నిసార్లు గుంటూరు 1 టౌన్ 2 టౌన్ సిఐని పట్టుకొని నువ్వెవడిరా, నువ్వెంతరా, ఒక్కళ్ళని కాదు మొత్తం వెళ్తూ పోలీసుల మీద అటాకులు చేస్తూ ఉన్నాడు. పోలీసులు ఇటు పోవద్దు సార్ అని బతెల్లాడితే
ఆ పోలీసులను తోసుకుంటూ చొక్కా మీద కాకి చొక్కా మీద చెయ్యి ఎవడు వేయడానికి వీల్లేదు. అటువంటిది ఈ అంబటి రాంబాబు తోసుకుంటూ పోలీసులను తోసుకుంటూ వాళ్ళ కాకి చొక్కా మీద చెయ్యి వేసుకొని తోసుకుంటూ పోతే ఎందుకు అరెస్ట్ చేయలేదు ఇప్పటి వరకు? 1 కాదు 2 కాదు 16 కేసులు అంబటి రాంబాబు మీద పెండింగ్ ఉంటే మీకు ఎవరన్నా చెప్పాలా? మీకు ఎవరన్నా తీసుకొచ్చి ఎవరన్నా మీకు చెబితే గాని మీరు పనిచేయరా? ఈ రాజకీయ వ్యవస్థ కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉన్న ఈ రాజకీయ వ్యవస్థ మీకు డైరెక్షన్లు ఇవ్వటానికి సిద్ధంగా లేదు. మీ విధి నిర్వహణ మీరు చెయ్యండి అని చెప్తున్నది. మీకు స్వేచ్ఛాయుత వాతావరణం కల్పించింది. మీకు ఎవరైనా చెబితే మీ హైయర్ అప్స్ చెప్పాల్సిందే తప్ప రాజకీయ నాయకులు మీకు చెప్పే వ్యవస్థ ఇప్పుడు లేదు రాష్ట్రంలో. ఎంత గోల్డెన్ ఆపర్చునిటీ పోలీసులకి! అరెస్ట్ చేయండి. ఇటువంటి ఆంబోతులు మొత్తం జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న టైంలో బోర విరుచుకొని సమాజం మీద పడ్డారు, ఉచ్చం నీచం లేకుండా. ఆ రోజున ప్రజలు విలవిల్లాడిపోయారు. ఈ రోజు అధికారం పోయింది కదా అని ప్రజలందరూ వాళ్ళ సంతోషపడుతూ ఉన్నారు. చిన్న చిన్న వ్యాపారులు ఇదే అంబటి రాంబాబుకి చెప్తున్నా, అంబటి రాంబాబు నీ గుంటూరులో నువ్వు చూసిరాపో, వ్యాపారులు ఎంత సంతోషంగా ఉన్నారో ఒక్కసారి చూసిరాపో. నీ కేబుల్ టీవీ కూడా నడుస్తూనే ఉంది కదా, నీకు ఆపారా ఎవరన్నా? నీకు అంతా ముందరేమైంది? నీ జగన్మోహన్ రెడ్డి టైంలోనే నీ కేబుల్ టీవీ నీకు ఆపడానికి ప్రయత్నం చేశారు. నువ్వు వెళ్ళి పెద్ద మగవాడిని అంటావు, పెద్ద గొప్పవాడిని అంటావు, నువ్వు వెళ్ళి బతిలు ఆడుకుంటూ వదిలేశారు కప్పం కట్టుకుంటూ కూర్చుంటే. ఈ అంబటి రాంబాబు ఇతని నోటికి తాళం వేయకపోతే నేను చెప్తున్నా, ఖచ్చితంగా పోలీసులు అరెస్ట్ చేస్తారు. నాకు తెలిసినంత వరకు అరెస్ట్ చేస్తారు. న్యాయ వ్యవస్థను కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఇటువంటి అచ్చోసిన ఆంబోతుల్ని, రాజకీయ ముసుగులో ఉన్న నేరస్తుల్ని, వీళ్ళకి మాత్రం మీరు బెయిల్ ఇవ్వటానికి వీలు లేదండి. మీరు న్యాయ సూత్రాలన్నీ మీరు మళ్ళీ క్షుణ్ణంగా అబ్జర్వ్ చేయండి. పీస్ అండ్ ట్రాంక్విలిటీ, సమాజంలో శాంతి భద్రత ఇవన్నీ కూడా మనం కాపాడకపోతే, కాపాడటానికి న్యాయ వ్యవస్థ సహకరించకపోతే ఇటువంటి ఆంబోతులు వచ్చి నడి రోడ్డు మీద రంకెలేస్తాయి. నీకు ఏం జరిగింది అక్కడ? నీకు అక్కడ జరిగిందేంటి? నువ్వు మాట్లాడిన మాటలేంటి? ఒక టీవీ అతను మైక్ పెట్టాడు కాబట్టి ఇది బయటకు వచ్చింది, లేకపోతే ఏమయ్యేది? ఆ టీవీ కూడా వీళ్ళు చెప్పిన ఇవేవి కాదు, వాళ్ళ ఛానల్. అది పెడితే తెలిసింది అందరికీ. ఈ అంబటి రాంబాబుని ఇక క్షమించటానికి వీల్లేదు. సాయంత్రానికల్లా ఈ అంబటి రాంబాబుని అరెస్ట్ చేసి తీరాలి. ఇది పబ్లిక్ అంతా కోరుకుంటున్నారు. ముఖ్యమంత్రిని అవమానించటం కాదు, నీచమైన భాష. ఆ భాష ఏంటి? అంబటి రాంబాబు ఎన్నేళ్ళు నీకు? 70 ఏళ్ళు వచ్చినాయా? 70 ఏళ్ళు వచ్చి ఉంటాయి. 68, 69 ఏళ్ళు ఉన్నాయి నీకు. బుద్ధి జ్ఞానం లేకుండా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకొని నువ్వు అట్లా సంబోధిస్తావా? నీ పార్టీకి, నీ పార్టీ నాయకులకి బుద్ధి జ్ఞానం రాదు. అసెంబ్లీలో మీరు ఒక మహిళని, రాజకీయాల్లో లేని ఒక మహిళని మీరు అత్యంత నీచంగా మాట్లాడిన పర్యవసానం 11 సీట్లకు పడిపోయారు. దిస్ ఇస్ డెమోక్రసీ అంబటి రాంబాబు. ఆ మాత్రం జ్ఞానం లేకుండా, ఆ మాత్రం వివేచన నీకు అసలు ఆ సిచ్యుయేషనే లేదు. నేను ఏమనుకుంటున్నావు నువ్వు? ఐఎమ్ డిమాండింగ్ పోలీస్ టు అరెస్ట్ దట్ ఫెలో ఇమ్మీడియట్గా అరెస్ట్ చేయాలి. అతని మీద ఉన్న కేసులన్నీ కూడా, అన్ని కేసులు మొత్తం పోలీసుల్లో విధి నిర్వహణకి అడ్డుకుంటున్న కేసులు, ఆ కేసులన్నీ కూడా ఒక్కొక్క దాంట్లో ఇతన్ని పట్టుకోవాలి, అరెస్ట్ చేయాలి, కేసులు పెట్టాలి. న్యాయ వ్యవస్థ కూడా ఇటువంటి అడ్డగాడిదల్లాగా రోడ్డు మీదకి వచ్చే మాట్లాడే వీళ్ళని కనికరించి వదిలేస్తే సమాజంలో పీస్ అండ్ ట్రాంక్విలిటీ దెబ్బతింటుంది. ఖచ్చితంగా ఈ అంబటి రాంబాబుకి తగిన శిక్ష పడాల్సిందే. ఇది మీరు అక్కడ ఉన్నది ఎవరు? ఉన్నది తెలుగుదేశం వాళ్ళు కాదు. అక్కడ ఉన్నది హిందూ సంఘాలు ఉన్నాయి. మొత్తం హిందూ సంఘాల వాళ్ళు ఉన్నారు. ఎందుకున్నారు అక్కడ నీకు పెట్టింది ఏంటి? మహాపాపం చేశాడు ఈ జగన్మోహన్ రెడ్డి, సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి అని పోస్టర్ పెట్టారు. ఆ పోస్టర్ పెడితే నీకు వచ్చిన నష్టం ఏంటి? నువ్వు చేయలేదా? నువ్వు సుప్రీంకోర్టు సిట్ ఫైల్ చేసిన ఛార్జ్షీట్లో ఏమనుంది? వీళ్ళు దోషులని లేదా? వెంకటేశ్వర డబ్బులు 250 కోట్లు కొట్టేశారని లేదా? ఛార్జ్షీట్లో ఉన్న విషయాలను అక్కడ పెట్టారు. ఛార్జ్షీట్లో ఉన్న విషయాల్ని
పోస్టర్ లాగా పెట్టారు. నువ్వేం చేసావు అంబటి రాంబాబు? నీ పార్టీ ఏం చేసింది? నీ పార్టీ అఫీషియల్గా ఏం చేసిందో తెలుసా? ములకల్ చెరువు మద్యం కేసులో చంద్రబాబు నాయుడు లోకేష్ కలిపి 200 కోట్లు దోచుకున్నారని చెప్పి నీ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్లో పెట్టావు, నీ అఫీషియల్ ఫేస్బుక్ లో పెట్టావు. దాన్ని అంబటి రాంబాబు కూడా షేర్ చేశాడు. 200 ములకల్ చెరువు మద్యం కేసు ఏంటి? ములకల్ చెరువు మద్యం కేసు జోగి రమేష్ వాళ్ళు మిగిలిన వాళ్ళందరూ కలిసి అది చేసి దాన్ని పోలీసులకి, ఎక్సైజ్ పోలీసులకి పట్టించటం ద్వారా గబ్బులేపి కూటమి ప్రభుత్వాన్ని కూలగొట్టాలని ఒక పొలిటికల్ కాన్స్పిరసీ నువ్వు చేసి, నీ పార్టీ వాళ్ళు చేసి, ములకల్ చెరువు మద్యం కేసులో చంద్రబాబు నాయుడు లోకేష్ 200 కోట్లు సంపాదించారని చెప్పి నువ్వు పోస్టర్ వేసావే. నిన్నే జైల్లో పెట్టాలి. నిన్ను, నీ పార్టీ హ్యాండిల్ని నడిపేవాడిని, నీ పార్టీ అధ్యక్షుణ్ణి ఈ నేరానికి ఎన్ని సంవత్సరాలు జైలు శిక్ష విధించాలి? అంబటి రాంబాబు, చాలా తప్పు చేశావు. యు క్రాస్డ్ యువర్ లిమిట్స్, యు క్రాస్డ్ ఆల్ ద లిమిట్స్. ఈరోజు నేను ఐఎమ్ రిక్వెస్టింగ్ ది గవర్నమెంట్ ఆల్సో, దీన్ని సీరియస్గా తీసుకోకపోతే మీరు ఇప్పటికే చూడండి, ఎప్పుడైతే రప్ప బ్యాచ్లు వచ్చినాయో ఆ రప్ప బ్యాచ్ల్ని జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ చేశాడో ఈ రోజు మొత్తం ప్రతి చోట కూడా ఈ రప్ప బ్యాచ్లు రెడీ అయినాయి. ఈ అంబటి రాంబాబుని గనక మీరు అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించకపోతే ఈ రోజున ఇదే భాష మొత్తం ఊరా వైసీపీ లీడర్లు, కార్యకర్తలు అందరూ మాట్లాడతారు. తెలుసుకోండి, కూటమి ప్రభుత్వం కూడా తెలుసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. అచ్చోసిన ఆంబోతుల్ని ఇట్లాగే సొసైటీ మీద వదలకూడదు. మరి ఇంత నీచంగా మాట్లాడుతున్నటువంటి అంబటి రాంబాబుని సాయంత్రం లోపు అరెస్ట్ చేయాలని అటు పోలీసుల్ని, ఇటు ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తున్నారు సత్యమూర్తి గారు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్. నమస్కారం.